మీరు కూడా హాస్టల్లో ఆ చపాతీలు తినలేకపోతున్నారా? అయితే ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. మీ హాస్టల్లో కూడా ఓనర్స్‌లా కాకుండా ఇలా మంచిగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా? మా కోసం చూసారా ఇక్కడ అక్క మంచిగా వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి ఇచ్చింది. ఒక బౌల్ తీసుకుని 2 ఎగ్స్ క్రాక్ చేసి మంచిగా సాల్ట్ వేసి బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకుని వేడివేడి ఆయిల్‌లో ముందుగా ఆనియన్స్‌ని అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకుని కాసేపు ఫ్రై చేయండి. అంతే. లాస్ట్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుని అటు ఇటు తిప్పండి. మనకి చపాతీలోకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని చపాతీ మీద బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసుకుని అటు ఇటు కాల్చుకోండి. అంతే. మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ చపాతీ మీద పెట్టుకుని కొంచెం సాస్ ఆర్ లేదా మైనీస్ వేసుకొని మంచిగా రోల్ చేసుకోండి. చూసారా, కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మన చపాతీ రోల్ యమ్మీగా టేస్టీగా ఈజీగా అయిపోద్దండి బాబు. ఈరోజు ఏంటో స్పెషల్ తెలియదు కానీ మా హాస్టల్లో అయితే ఆలూ బజ్జీ పెట్టారండి బాబు. నాన్ వెజ్ వాళ్ళకైతే ఎగ్ పెట్టారు. చూసారా మేము చేసిన రోజు ఎంత బాగుందో. చాలా బాగుంటుందని మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. తిందామని చూస్తే ఆ ఆలూ బజ్జీ చూసారా మొత్తం ఆయిల్ పిండి తప్ప ఏం లేదు అందులో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.